మీడియా పాయింట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రెస్ మీట్. ఎందుకంటే పదే పదే బీఆర్ఎస్ నాయకులు గౌరవ మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారు అలాగే మిగతా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాజీపేట పట్టణంనే పదే పదే ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళకు 9 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ గవర్నమెంట్లో పొత్తులో ఉన్నారు. వాళ్ళు ఎలాంటి పని కాజీపేట డెవలప్మెంట్ విషయంలో కానీ కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కానీ ఏం చేయలేకపోయింది. సరే ఏదో పబ్లిక్ ఒత్తిడితోటి ధర్నాలకు రాస్తాలకు కాంగ్రెస్ పార్టీ ముందుంటే అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి, చేయగలిగింది. కానీ వాళ్ళ ఎంపీల ద్వారా కోచ్ ఫ్యాక్టరీ రాలేకపోయింది. రాష్ట్ర గవర్నమెంట్ బీఆర్ఎస్ రాష్ట్ర గవర్నమెంట్ ఒక 5 ఎకరాల భూమి కొని కేంద్ర గవర్నమెంట్కు అప్పచెప్పలేకపోయింది. కోచ్ ఫ్యాక్టరీ రావాలంటే ఒక 5 ఎకరాల భూమి తక్కువ ఉంటే ఆ భూమి కొని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పలేకపోయింది. అప్పచెప్పకపోవడం వల్లనే కోచ్ ఫ్యాక్టరీ రాలేదు. అలాగని కొంతమంది దేవస్థానం సంబంధించిన భూములు దున్నుకున్నటువంటి రైతులకు కూడా నష్టపరిహారం కింద తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఆ రోజున్న గవర్నమెంట్ వాళ్ళకి నష్టపరిహారం కట్టియలేకపోయింది. అట్లా కూడా కోచ్ ఫ్యాక్టరీ ఆగింది. ఎందుకంటే ప్రజా ఉద్యమం, ప్రజలు దున్నుకున్నారు కాబట్టి దేవస్థానం భూమి అయినా ఏదైనా వాళ్ళు కష్టపడి 4 ఏళ్ల పడి దున్నుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా నష్టపరిహారం చెల్లించాలనే విధానంగా వాళ్ళు కూడా ధర్నా చేయడం జరిగింది, వాళ్ళకి మద్దతు చేయడం జరిగింది. అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో గవర్నమెంట్ రాగానే కోచ్ ఫ్యాక్టరీ కోసం ఎలాంటి నిధులు కొరత ఉన్నా భూములు కొనియాలన్నా కూడా వాళ్లకు నష్టపరిహారం కింద డబ్బులు అప్పచెప్పడం జరిగింది. కోచ్ ఫ్యాక్టరీ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి కోచ్ ఫ్యాక్టరీ తేవడం జరిగింది. ఈరోజు శంకుస్థాపన కూడా ఉంది, వర్క్ కూడా 70% అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ నినాదం ఏంటంటే తెలంగాణ వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రకటించేటప్పుడు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్తో కూడిన తెలంగాణ కోచ్ ఫ్యాక్టరీ ఒక 5 నుంచి 10,000 మంది జనాభాకు ఉద్యోగాల అవకాశాలు కల్పించిన ఒక కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ఎన్నో అనేక సంక్షేమాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము పింక్ బుక్లో పెట్టడం జరిగింది, పార్లమెంట్లో ప్రతిపాదించడం జరిగింది. ఆంధ్రకు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రకటించడం జరిగింది. కాబట్టి ఏదైనా తెలంగాణ రాష్ట్రం ఈరోజు అభివృద్ధి చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ. కాజీపేటలో కూడా ఇవాళ కాజీపేట అభివృద్ధి చెందాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీతోటే అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ అయితే కేటీఆర్ అయితేనే కాజీపేట కొరగబెట్టింది ఏం లేదు. ఎందుకు లేదు అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాజీపేట బ్రిడ్జ్ అయితేనేమి ఇలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వాళ్ళ బిల్లులు ఇయ్యక 10 ఏళ్ళు పెండింగ్ పెట్టింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 15 కోట్ల 14 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. చురుకుగా పనులు జరుగుతున్నాయి, శంకుస్థాపనకు దగ్గరలో ఉన్నది. అలాగే కాజీపేట 30 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేసి ఆరోగ్య శాఖ మినిస్టర్ని తీసుకొచ్చి ఓపెన్ చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పటి వరకు హాస్పిటల్ లేదు. అక్కడ ఆ హాస్పిటల్ మా రాష్ట్ర ఆరోగ్య శాఖ మినిస్టర్ దామోదర్ నరసింహన్ గారికి మా స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ప్రతిపాదనలు పంపి దానికి కొన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి హాస్పిటల్ ఓపెన్ చేయడానికి త్వరలో హాస్పిటల్ ఓపెన్ అవుతుంది కాజీపేటలో. ఈ కాజీపేటకు అన్యాయం జరిగింది బీఆర్ఎస్ 10 సంవత్సరాల గవర్నమెంట్లో. మేము అధికారంలో కార్పొరేటర్ ఉన్నా ఎన్నిసార్లు మాటల ప్రతిపాదనలు ఇచ్చినా మా ప్రతిపాదనలు పట్టించుకోలేదు. ఇవాళ మేము వాళ్ళు పట్టించుకోని పనులు ఖచ్చితంగా నాయని రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాజీపేట అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతో అవుతుంది. ఇవాళ 30 పడకల హాస్పిటల్ తీసుకురాగలిగినాం. ఇవాళ సోమిడి రోడ్డు 10 ఏళ్ళు కార్పొరేటర్గా మేము ఉన్నా కూడా ఎన్నోసార్లు అడిగిన ప్రతిపాదన పెట్టినా ₹1 1,00,000 కూడా ఇవ్వలేదు. కార్పొరేటర్ ఫండ్ తోటి 50 లక్షల రూపాయలు కొబ్బరికాయ కొడితే కూడా పనులు జరగని టైం అప్పుడు. అట్లాంటిది రాజేందర్ రెడ్డి గారు గెలవంగానే 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు ఫండ్ తీసుకొచ్చి ఇవాళ సోమిడి రోడ్డు సిటీ లుకింగ్ కావాలి కాజీపేట అనే ఉద్దేశంతో సోమిడి నుంచి కాజీపేట నుంచి సోమిడికి రోడ్డు తీసుకురావడం జరిగింది. డెవలప్మెంట్ అంటే కాంగ్రెస్ పార్టీతో అవుతుంది. ఈ కాజీపేట బస్ స్టాండ్ లేక కొన్ని ఏళ్ల నుండి కొన్ని ఉద్యమాలు జరిగినాయి. కొన్ని పార్టీలు అందరూ చేసిళ్ళు, ఏ పార్టీలు చేయలేకపోయిళ్ళు. ఇలా నాయన రాజేంద్ర రెడ్డి గెలిచిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని రైల్వే మినిస్టర్కి సంబంధించి జీఎం గారితో కూర్చొని ఒక 1 ఎకర్ ల్యాండ్ కాజీపేట బస్ స్టాండ్కి ఏర్పాటు చేయడం కోసం ప్లస్ కేటాయించిండు. 1 ఎకరం మనం ఇస్తే వాళ్ళకి 4 ఎకరాలు 5 ఎకరాల ఖమ్మంలో ఇస్తున్నాం ఈరోజు. అంటే ఒక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో సనువుగా మాట్లాడగలుగుతారు కాబట్టి ఇలా చేయగలుగుతున్నారు ఫండ్. ఇలా హన్మకొండ అభివృద్ధి పనులు ముందుకు పోతున్నది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు ఎంతో వేగవంతంగా ముందుకు పోతున్నాయి.
10 ఏళ్ళు అధికారంలో ఉండి మీరు ఏం చేయలేకపోయిన మాటలకే పరిమితమైళ్ళు. కాజీపేట డెవలప్మెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ తోటి అవుతుంది. ఏదున్నా కాజీపేట డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే. కాజీపేట బస్ స్టాండ్ అయితేనేమి, కాజీపేటకు సంబంధించిన బ్రిడ్జి అయితేనేమి, ప్లస్ రానున్న రోజుల్లో కాలేజీ కోసం కూడా మేము ప్రతిపాదన పెట్టినాం. కాజీపేటకు జూనియర్ కాలేజ్ కావాలని ప్రతిపాదన పెట్టినాం. ఖచ్చితంగా కాలేజీ కూడా నిర్మించుకుంటామని చెప్పి కాజీపేటను రానున్న కాలంలో అభివృద్ధి చెందుకుంటూ ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వంతో అభివృద్ధి చెందుతుంది. వీళ్ళంతా మాటలు చెప్పుకొని అప్పటి మటుకు ప్రెస్ మీట్ పెట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళు. వాళ్ళ ముందు ఏదున్నా కాంగ్రెస్ ద్వారానే అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు చేసిన ప్రెస్ మీడియా మిత్రులకి, అలాగే నా తోటి కార్పొరేటర్కి కృష్ణ రవీందర్ గారు, అలాగే డివిజన్ ప్రెసిడెంట్లకి, సీనియర్ నాయకులకి, మహిళా లీడర్లకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, నిన్న ఏదైతే మాజీ ఎమ్మెల్యే విజయభాస్కర్ గారు మీడియా పాయింట్లో ప్రెస్ మీడియా పెట్టడం జరిగింది. పోరాడి సాధించుకున్నాము కోచ్ ఫ్యాక్టరీ. గత 40-50 ఏళ్ల నుంచి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులే, మా కార్యకర్తలే ఈరోజు సాధిస్తేనే కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందని మాజీ ఎమ్మెల్యే విజయభాస్కర్ గారు చెప్పడం జరిగింది. అన్న, పార్టీలకు అతీతంగా ఏ పార్టీ పిలవగానే పిలుపు ఇచ్చిన వెంటనే జేఏసీ కానీ, రైల్వే ఎంప్లాయీ కానీ, ఉద్యోగ సంఘాలు, చిరు వ్యాపారస్తులు, కుల సంఘాలు, వ్యాపార సంఘాలు, అలాగే 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల పడిన ముసలి ముతుక, ఆడ మొగ తేడా లేకుండా కాజీపేట ప్రాంత చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు పిలుపు ఇచ్చిన వెంటనే, అలాగే ఎంతో కాలం నుంచి ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న యువతీ యువకులు కూడా పిలుపు ఇచ్చిన వెంటనే కోచ్ ఫ్యాక్టరీ కోసం ఎంతో ఉద్యమాలు చేసింది. కేవలం బీఆర్ఎస్ నాయకులు చెప్పిన రావలే కాంగ్రెస్ పార్టీ. గత ఎంపీ సిరిసిల్ల రాజయ్య గారు నిధులు తీసుకొచ్చి కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం పోవడం జరిగింది. తర్వాత తెలంగాణ ఉద్యమం పేరుతో గత టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఉద్యమం వస్తే మా బతుకులు బాగుపడతాయని ఉద్యమం పేరుతో ఎంతో మందిని యువకులను ప్రతి ఒక్కరిని కాజీపేట ప్రాంతం గారికి వస్తే ఉద్యమం పేరుతో రెచ్చగొట్టి వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తున్నారు. మీరు చెప్పంగానే వినేది కాదన్నా. అలాగే గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేమే కోచ్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమాలు చేసినాం. డివిజన్ ప్రకటన అది అందరికీ ఇష్టము. డివిజన్ ప్రకటన ప్రకటిస్తే ఎంతోమంది ఉద్యమ చిరు వ్యాపారులు కానివ్వండి, అలాగే చిన్న చితక వాణిజ్య వ్యాపారము, అలాగే సరుకులు వెంటనే రవాణా సౌకర్యము తొందరగా అవుతుందని డివిజన్ ప్రకటనలో కోరడం చాలా మంచి విషయం. అది గతంలో మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండి, మీరు విప్పుగా ఉండి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి, మీ ఎంపీలు కూడా ఉండి కూడా కాజీపేట ప్రాంతానికి ఏం తెచ్చింది లేదు, ఒరిగింది లేదు. కాజీపేట ప్రాంతము హైదరాబాద్ తర్వాత 2వ అతిపెద్ద నగరం కాజీపేట. కానీ మన కాజీపేట ప్రాంతం 20 సంవత్సరాలు వెనుకబోయింది. ఎలాంటి అభివృద్ధి లేదు. ఈరోజు కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయని కాజీపేట ప్రాంతం మీద ప్రేమ పుంజుకొస్తుంది ఈ మాజీ ఎమ్మెల్యే గారికి. అలాగే కాజీపేట ప్రాంతం ఇది 63వ డివిజన్. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మరి హన్మకొండ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందింది, మరి కాజీపేట ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందింది? కనీసం కాజీపేట ప్రాంతానికి ఒక బస్ స్టాండ్ ఉండదు, ఒక బస్సు దవాఖానా ఉండదు. ఇంతమంది ఈ 13,000 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 20% మైనార్టీ ఓట్లు ఉన్నాయి. కేవలం మైనార్టీ వాళ్ళకి కమిటీ అని ఉండదు. అలాగే ఒక శ్మశాన వాటిక అభివృద్ధి ఉండదు. 3 డివిజన్లు కలిపి ఒకటే శ్మశాన వాటిక, ఎలాంటి అభివృద్ధి ఉండదు. ఒక కమిటీ అని ఉండదు. అలాగే ఇక్కడ మార్కెట్ ఏరియా ఎలాంటి అభివృద్ధి ఉండదు. కబేలా కూడా ఎలాంటి ఉండదు. 30 పడకల హాస్పిటల్ అన్నారు, ఇంతవరకు నిర్వీర్యం చెప్పుకోవడం మాత్రమే. ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి లేదు. కేవలం కాజీపేట ప్రాంతానికి ఒక ఐటీఐ కాలేజీ స్థాపించడం జరిగింది. మరి ఐటీఐ కాలేజ్ స్థాపించింది, మరి ఉట్టి గోడలు ఆ షెడ్ తప్ప అలాంటిది ఏమి ఉండదు. ఓన్లీ పిల్లలు అక్కడ ఉన్న ఐటీఐ పిల్లలు ఒక తీరి చదువుతారు. ఏమన్నా మిషనరీస్ ఇక్కడ లేకపోతే హన్మకొండ
కాలేజ్కి వెళ్ళి నేర్చుకోవడం అవుతుంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మరి కాచిపేట ప్రాంతానికి ఇంత మీద నీకు ప్రేమ ఉంటే మరి కాచిపేట ప్రాంతం నిధులు ఇచ్చి మరి ఎందుకు అభివృద్ధి చేయలేదన్నా? తెలిసి తెలియని నాలెడ్జ్ ద్వారా కూడా ఎంతో గొప్ప నిధులు కేటాయించి మన అభివృద్ధి ప్రజల్లో ఉన్నది. మరి మీ గతంలో 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్న ఎంపీ గారు ఎలాంటి నిధులు తీసుకొచ్చారు, మరి ఏం చేశారు? వచ్చిన వెంటనే వారిని తొక్కి వారిని ఎన్నో విధాలుగా అవమానాలు భరించలేకనే ఈరోజు పార్టీ మారడం జరిగింది. దాదాపు కొంతమంది కూడా ఎంపీ పేరు కూడా తెలియని పరిస్థితి ఉన్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ప్రజలందరూ గమనిస్తున్నారు. అలాగే మనం కాచిపేట ప్రాంతానికి అన్ని అభివృద్ధి కావాలన్నాం. మరి కౌన్సిల్ సమావేశంలో గతంలో 58 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు గెలిచారు. మరి తీర్మానంలో ఏదైనా పెట్టండి, కాచిపేట ప్రాంతానికి నిధులు కేటాయించిన ఇప్పుడు తీర్మానం పెట్టారా? కాచిపేట ప్రాంతం మీకు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, మీరు కూడా ఏమైనా ఇచ్చారా? మనం ఇప్పటికైనా డివిజన్ పర్యటన కావచ్చండి. ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీలో 80% స్థానికులకి ఉద్యోగాలు కల్పించాలని అంటున్నారు. మరి తీర్మానంలో కూడా కాచిపేట సంబంధించిన 12 మంది కార్పొరేటర్లు ఉన్నాము, తీర్మానంలో పెడదాము. కలిసి కట్టుగా ఐక్యమత్యంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి ఎమ్మెల్యే దగ్గర పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ మనందరం కలిసి పనిచేద్దాము. మన కాచిపేట ప్రాంతానికి ఏ విధంగా అభివృద్ధి చెందుదో కలిసి కట్టుగా. లేకపోతే మీరు సలహాలు సూచనలు ఇవ్వండి అన్న. కానీ మేమే చేసినాము, మా లీడర్లే చేసినాము, మేమే చేసినాము, టీఆర్ఎస్ఏ చేసినాము, మా కేటీఆర్ చేసిండు, కేసీఆర్ గారు చేస్తారని చెప్పడం కాదన్నా. మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. ఏదైనా అభివృద్ధి ఉంటే కలిసి కట్టుగా పని చేద్దాం.